నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। ఆత్మకూరు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు మా తండ్రికి అవకాశం ఇవ్వండి। ఆనం కైవల్యారెడ్డి। నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విజయం కొరకు వారి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ మహిళా సభ్యులు పట్టణ మహిళలు ప్రచారం నిర్వహించారు। ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ నుండి బయలుదేరి ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ కరపత్రాలు పంచుతూ ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డిని, పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా అభ్యర్థించారు। ఆత్మకూరు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు తన తండ్రికి అవకాశం కల్పించవలసిందిగా ఆనం కుమార్తె కైవల్యారెడ్డి ఓటర్లను కోరారు। అందరికీ నమస్కారం। ఈ రోజు ఆత్మకూరు టౌన్ లో ఇక్కడ అందరికీ టీడీపీ తరఫున మా నాన్నగారి కోసం నేను ప్రచారం చేయడానికి వచ్చాను। అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం కూడా నేను ప్రచారం చేయడానికి వచ్చాను। ఇక్కడ మా వాళ్ళందరితో కలిసి అందరి ఇంటికి పోయి నేను మా నాన్నకు ఓటేయమని, అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఓటేయమని అడుగుతున్నాను। థ్యాంక్స్। ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు। నేను ఇవాళ కొత్తగా వచ్చి చెప్పని అవసరం లేదు। ఆత్మకూరు హాస్పిటల్ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఎన్నో ఇట్లా సోమశీల ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్నో తాగునీరు సాగునీరు ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ ఊరిని ఎంతో అభివృద్ధి చేశారు। మళ్ళా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఇవ్వమని నేను అందరినీ అడుగుతున్నాను।